శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. మా ఇవాళ 7వ అధ్యాయంలో 27వ శ్లోకాన్ని అనుకున్నాం. ఇచ్ఛాద్వేష సముస్తేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరం తప. ఇచ్ఛాద్వేష సముస్తేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహ సర్గే యాంతి పరంతప. పరంతప ఇక్కడ సంబోధన పరంతప సంబోధన చేస్తున్నాడు. భరతవంశీ అంటే ఈ భరత వంశములో గొప్పవాడైనటు వాడు. పరంతప అంటే శత్రువులని తప్పింపజేసేవాడు. ఇట్లాంటి అర్థంతో ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా సంబోధన చేస్తున్నాడు. ఓ అర్జున, ఈ జగత్తునందు ఇచ్ఛా ద్వేష సముస్తేన అంటే రాగద్వేషముల వల్ల కలిగిన ద్వంద్వమోహ సుఖ దుఃఖాది ద్వంద్వముల ప్రభావం వలన మనము చూడండి, ఇక్కడ వర్తమాన కాలంలో మనం నిన్న తెలుసుకున్నాం కదా రాబో కాలం గురించి. ఇందులో ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఈ రాగద్వేషాలకు లోనైన వాళ్ళు సుఖ దుఃఖాల పాలన పడతారు. రాగద్వేషాలు లేకపోతే సుఖ దుఃఖాలు లేవు. అలాగే మళ్ళీ ఆ రాగద్వేషాలు అనేటువంటి మోహంలో పడిన వాడే సుఖ దుఃఖాల నుంచి బయటపడలేకపోతున్నాడు. అలాగే సర్వభూతాన్ని సమస్త ప్రాణులను సన్మోహం అంతులేని వ్యామోహము పొందుతు. ఈ రాగద్వేషాలతోనే అన్ని ప్రాణులు కూడా మోహానికి లోనయ్యి మరి ఆ వ్యామోహంలోనే ఉండిపోతున్నాయి. ఈ ఎందుకు వస్తున్నాయి? ఈ ఇచ్ఛాద్వేషాలు మనం అనుకున్న ఇచ్ఛ అంటే కోరిక, రాగము అంటే కావాలి కావాలి అనేటువంటి ఒక వ్యామోహం. రాగానికి మోహానికి కూడా కొంచెం తేడా ఉంటుంది. ఈ రాగము అంటే ఇది నాకు కావాలి అని దాని మీద నువ్వు ప్రేమని పెంచుకోవడము. అలాగే ఈ ద్వంద్వము రెండు ఎప్పుడూ ఉంటాయి, కావాలి వద్దు, ఇచ్ఛాద్వేషం, సుఖం దుఃఖం. నీకు ఫోన్ వస్తుంది, ఆపనా? ఇచ్ఛాద్వేషాలు ఇవి ఈ సమ్మోహం ఇలాగే ఉంటాయి. కాబట్టి సకల ప్రాణులు కూడా ఆ మోహంలో పడి ఉన్నాయి. అంటే ఇప్పుడు నిన్నటి శ్లోకంలో చెప్పినది ఈ నన్ను గురించి ఎరుగని వాళ్ళు నా యందు భక్తి శ్రద్ధలు గలవారు తప్ప వేరెవరూ నన్ను ఎరుగజాలరయ్యా అని క్రితం శ్లోకంలో చెప్పారు. ఈ భక్తి శ్రద్ధలు ఉండి తెలుసుకున్నవాడేమో ఈ ఇచ్ఛాద్వేషాలు రాగ లోభాలకి లోను కాడు. పరమాత్మని గురించి తెలుసుకున్నవాడు, తెలుసుకొని వాడు మాత్రమే వీటికి లోనవుతున్నాడు. అంటే పరమాత్మ గురించి తెలుసుకున్నవాడు ఎలా ఉంటాడు? ఏది వచ్చినా స్వీకరిస్తాడు. అది కష్టమైనా సుఖమైనా దుఃఖమైనా స్వీకరిస్తాడు. లేదు నాకు ఇదే ఖచ్చితంగా కావాలి, నేను ఇలాగే ఉండాలి అని మాత్రం అనుకోడు. ఎందుకు అనుకోడు? తనకు తెలిసింది ఇప్పుడేది నా ప్రారబ్ధానుసారం నేను ఉన్నాను, ప్రారబ్ధానుసారం నేను కర్మని అనుభవిస్తున్నాను, కాబట్టి నాకు ఇప్పుడు మార్చుకునే అవకాశము లేదు. ఈ దేహం వచ్చింది, ప్రారబ్ధానుసారం వచ్చింది, మనం చేసుకున్న కర్మను బట్టి దేహం వచ్చింది. ఈ దేహాన్ని నేను మార్చేస్తా, ఇది నాకు నచ్చలేదంటే మారిద్దా? ఇప్పుడు ఇది బుద్ధిని నువ్వు ఈ మంచి బుద్ధి కాదు, ఎందుకు నేను చెడు ఆలోచనలు ఆలోచిస్తున్నాను, నా బుద్ధిని మార్చుకుంటాను అంటే మనిషి మార్చుకోగలుగుతాడు. కానీ బుద్ధిని మార్చుకోగలిగితే నా దేహం బాగాలేదు, నాకు 6 అడుగులు పొడుగుండాలి, లేకపోతే నేను ఇంకా తెల్లగా ఉండాలి అంటే మార్చుకునే అవకాశం ఉందా? అవుతున్నాయి. ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీలు సూపర్ సర్జరీలు చేస్తున్నారు. కానీ అది కృత్రిమము. దేహము మారేది కాదు. దేహంలో మార్పులు వస్తాయని ముందు చెప్పారు కదండి. ఏ మార్పులు వస్తున్నాయి? దేహానికి వృద్ధాప్యం అంటే ఈ జనన మరణ చక్రంలో బాల్యము, యవ్వనము, కౌమారము ఇలా చెప్పిన మార్పులు వస్తాయి. కానీ నేను ఇప్పుడు దీన్ని ఇలాగ రంగు మార్చుకుంటాను, రూపు మార్చుకుంటానంటే అయ్యేది కాదు. ఇది మనకు అర్థమయ్యి కూడా మరి ఈ ద్వేషానికి రాగ కామక్రోధాలకి రాగాలకి ఎందుకు లోనవుతున్నాము?
ఇది మనలో పరమాత్మ గురించి తెలుసుకోలేకనే వీటిల్లోకి మనము వెళుతున్నాము. పరమాత్మ గురించి పూర్తిగా అవగాహన వస్తే ఇదిగో నా ప్రారంధాన్ని నేను ఖచ్చితంగా ఈ విధంగా అనుభవించవలసి వచ్చింది, అనుభవిస్తున్నాను అంతే. దీని మూలంగా నాకు బాధ ఎందుకు, సంతోషంగానే స్వీకరించాలి. నా దేహం ఎలాగైతే నేను అనుకుంటున్నాను, అనుకున్నంతకాలం ఇలాగే ఉంటుంది. నేను పరమాత్మ అనుకున్నప్పుడు ఈ లోభమోహాలకు కూడా లోను కాడయ్యా అని చెప్తున్నారు. అంటే అవి తెలుసుకోలేకే ఇందులో పడిపోయి ఇంకా మనం చేస్తూ ఉన్నామంటున్నాం. అర్జున, జగత్తునందు ప్రాణులన్నీ రాగద్వేషాల వలన కలిగిన సుఖదుఖాది ద్వంద్వాల ప్రభావము అంతులేని మోహంలో పడిపోతుంది. ఇక్కడ ఈ ద్వంద్వాలు ప్రతిదీ మన జీవితం అంతా ద్వంద్వమే. సుఖము దుఃఖము, ఇష్టము నష్టము, రాత్రి పగలు, ఇవన్నీ ఈ ద్వంద్వం లేదయ్యా, ఒకటే అద్వైత సిద్ధాంతానికి రా, ఉన్నది ఒకటే పరమాత్మ. అది తెలుసుకో. అది తెలుసుకున్నప్పుడు ఈ మోహంలో పడవు అన్నాడు. అంటే ఇక్కడ మనకి అది ఆ పద్ధతిని మార్చుకోవాలి. రెండుగా లేదు, ఉన్నది ప్రపంచం ఒక్కటే. ఆ ఏకత్వ భావం రావాలి. దానికోసం మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఓకే, హరిభం. ఈ శ్లోకం కొంచెము